మార్పు బాగానే ఉందండి. రోడ్లు వేస్తున్నారుగా, బాగానే ఉందండి. బాగానే వస్తున్నాయి. మాడి దగ్గరికి వచ్చి ఇస్తారు, పొద్దున్నే ఇంటికి వచ్చి ఇస్తారు పిలిచి. బాగాలేదంటున్నాడు జగన్, అసలు ఏమి బాగోలేదు అంతా రాచుకుంటున్నాడు. అదేం లేదండి. నమ్ముతారా జనాలు జగన్ మాట? నమ్ముతారా? నమ్మరు. అన్నా క్యాంటీన్లని, ఉచిత ఇసుకని, లేకపోతే గ్యాస్ సిలిండర్లని వస్తున్నాయండి. గ్యాస్ వస్తుంది, చేస్తారు. బాగానే ఉంది, ఇప్పుడుదా బాగానే ఉంది. ఇప్పుడు వరకు చెప్పిందల్లా చేస్తున్నాడు. 3,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు, చేశాడు. వేసాడు. అన్నా క్యాంటీన్లు బాగుంది. ఉపయోగంగా మన పేదోళ్ళకి పనిచేసే వాళ్ళ లాభమే. ఇప్పుడు ఎక్కడో దూరం వెళ్తారు, ఏదో మొత్తం తిని వెళ్ళిపోతారు. అబ్బే 5 రూపాయలకి ఏమవుతుంది, తీరా అట్లా 100 రూపాయలు అయింది, 30-40 రూపాయలు అయింది టిఫిన్. భోజనం చేయాలంటే హోటల్ 100 రూపాయలు అయింది. మంచి పని. ఈ రోజున రోడ్లు పడుతున్నాయి, అలాగే పెన్షన్లు ఇస్తున్నారు, ఉచిత ఇసుక అన్నారు, భవన నిర్మాణ కార్మికులు పనులు దొరుకుతున్నాయి. ఇన్ని కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా రోజా గారు, లేదా అంబటి రాంబాబు అసలు అరాచకం జరుగుతుంది, జనాలు అల్లాడిపోతున్నారని మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? అవన్నీ ఎవరు వింటున్నారని వాళ్ళు చెప్పుకుంటారు తప్ప ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు పనులు వాళ్ళకి వెళ్తున్నారు, ఎవరు పనులు చేసుకుంటారు. అంత ముందు పనులు లేకుండా కూర్చుని వినేవాళ్ళు. ఆ కొడలు నాని తుట్టే బూతులు, ఆ రోజు చెప్పే మాటలు వింటూ జనాలు టీవీ దగ్గర ఉండేవాళ్ళు పనులు లేక. వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు చెప్తున్నారు కదా, నాకు తెలియదు ఇలా చెడుతున్నారని. వాళ్ళు పనులు చేసుకుంటున్నాం, పనులు ఉండే ఫుల్గా, అంత హ్యాపీ బాగానే ఉంది. రోడ్లు వేస్తున్నారు, బాగాలేని. లైట్లు లేవు. ఇదే బుడిమిరంతల మీద 5 సంవత్సరాలు ఆ లైట్లు లేవు. చూడండి, ఆ లైట్లు 3 లైట్లు వెలిగాయి కాదు, 5 సంవత్సరాలు వెలిగాయి. మన వచ్చారు బాబు గారు, 2 రోజే మొత్తం లైట్లన్నీ మార్చేశారు, ఈ రోడ్డు మొత్తం మార్చేశారు. మరి పనులను ఎందుకు చేయలేదు? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరన్నా కానీ. బోనమ్మ గారు వచ్చారు, గెలిచిన 15 రోజుల్లో మొత్తం మారిపోయింది. రోడ్లు మొత్తం లైట్లు ఏమైనా చిన్న చిన్న రిపేర్లు కానీ, రోడ్లు ఓడడం కానీ స్పీడ్గా అన్ని జరుగుతున్నాయి. మరి అంత ముందు జరగలేదు. అంటే ప్రజలకి సేవ చేయాలని వచ్చే సంకల్పం వేరు, ఏదో మనకు అధికారం కావాలి, అధికార దర్పం కావాలి అనుకుంటే అది వేరు. ఇప్పుడు ఋషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టిన ఇల్లు అది దేనికైనా పనికొచ్చుద్దా? నిర్మాణం అసలు దేనికి? ప్రజల సొమ్ము కదా అని ఆలోచించారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అది వేస్ట్ అండి. అది ఎందుకు అప్పుడు అది కట్టాడంటే ఆయన ఒకటి సొంతం కోసం, ఆయన ఉండటం కోసం కట్టుకున్నాడు తప్ప దేనికి. అది ఇప్పుడు అమరావతి ఆపేశాడు, పనులు లేవు. ఇక్కడ రామేశ్వరపురం బీహార్ వాళ్ళు 1000 మంది ఉండేవాళ్ళు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకు? పనులు లేక. మేము పనులు లేక 100 రూపాయలు 200 కోసం కూడా చుట్టాలు ఫ్రెండ్స్ అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు. మాకు 800 అంటే 1000 రూపాయలు అంటే లెక్క ఉండేది కాదు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి సరదాగా ఎంజాయ్ చేసిన రేపు సంపాదిస్తామని ధైర్యంగా బతికేవాళ్ళం అంతకుముందు. ఇతను వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక సంవత్సరం దిగజారుతా వచ్చాం. చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా దిగజారిపోయాం. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని అడుక్కునే పరిస్థితి, ఇలాంటి గుడి దగ్గర అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు ప్రజల్ని. ఇంకా ఈ లాభం లేదు మనకి అనేది మనకు తెలిసిపోయింది. మనకు వద్దనుకున్నాం, ప్రజలందరూ కలిసి చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారు. మన బోండమ్మ గారు కావాలి మనకి అనుకున్నారు, బోండమ్మని గెలిపించుకున్నారు. ఉచిత ఇసుకతో ప్రతి ఒక్కరికి కూడా పనులు కల్పిస్తున్నారు. అట్లాగే అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత కూడా నిర్మాణాలు పెరిగినాయి సార్. ఈ రోజు పెరిగినాయి పడిందండి. ఇప్పుడు విజయవాడలో 48వ నెంబర్ బస్సు ఆర్డినరీ వెళ్ళింది. 5 సంవత్సరాలు మీరు చూసాం. ఇలా నుంచి సరదాగా నుంచి చూస్తే ఎప్పుడు చూసినా ఖాళీగా వెళ్ళేది. ఇప్పుడు చూడండి, బస్సులో క్యారేజీలు పట్టుకొని కిటకిటలు ఆడుతుంది బస్సు. చూడండి, ఇప్పుడు వచ్చింది చూడండి బస్సు, ఏ బస్సు అని చూడండి. 48వ నెంబర్ బస్సు చూడండి, సింగనగర్ నుంచి ఆర్డినరీ వెళ్ళింది. అసలు ఒక్క బస్సు కూడా ఖాళీ ఉండదు. మీరు చూడండి, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వచ్చింది చూడండి, తిప్పండి కెమెరా వచ్చినప్పుడు ఇలా క్యారేజ్ పట్టుకొని ఎంతమంది వెళ్తారు. మరి అంతకుముందు 5 సంవత్సరాలు ఏడుస్తా వెళ్ళేది బస్సు. పనులు లేవు, అక్కడ పనులు లేవు. అక్కడ చెప్పిద్దామంటే పనులు లేవు. వెళ్ళడానికి బస్సులో జనానికి టికెట్లు పెంచేశాడు. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి 10 రూపాయలు ఉండేది 20 రూపాయలు చేశాడు. 20 రూపాయలు అండి. ఇక్కడ నుంచి సింగనగర్ నుంచి 35, ఆడడం వెళ్ళాలంటే 100 రూపాయలు అయింది, వెళ్ళి రావడానికి 200 అయింది. ఇక్కడేం సంపాదిస్తాడు? పల్లె ఆడండి. అలా చాలా మంది డబ్బులకి ఇంత స్పష్టంగా ప్రతి ఒక్కళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది. గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 5-6 నెలలుగా ఏం జరుగుతుంది అనేది కనపడుతున్నా కూడా రోజా గారు, అంబటి రాంబాబు గారు ఇంకా విమర్శించడాన్ని ఎలా చూడాలి సార్? వాళ్ళు వాగుతూ ఉంటారండి. వాళ్ళు వాగినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అంతకుముందు చెప్పారు కదా నేను, వాళ్ళు చెప్పుకుంటారు తప్ప వాళ్ళు వచ్చేది లేదు. వాళ్ళు ఎవరు ఓటు వేయరు. ఆస్తులు ఉన్నోళ్ళు లేరు, ఆస్తులు లేనోళ్ళు లేరు.
పని చేసేవాడు ఎవరు, పని చేయించిన వాళ్ళు ఎవరు. బిల్డర్స్ అందరూ 150 మంది ఉన్నారండి రామేశ్వరంలో. 150 మంది బిల్డర్స్ అయిపోయారు. వాళ్ళు పని చేపిస్తే మాలాంటి వాళ్ళు పని చేసి మేము బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. వాళ్ళకి ఇసుక లేకుండా చేసి రేట్లు పెంచేసి సిమెంట్ రేటు పెంచేసి ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి డబ్బు వాళ్ళు బిజినెస్ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళకి ఎంత పని చేయడానికి మేము పని చేయడానికి మనకు లేదు. అప్పుడు ఏమైంది, వాళ్ళు అయిపోయారు, మేము అందరం అయిపోయాం. ఇప్పుడు ఇతను ఇచ్చాడు, అందరూ ఇసుక ఫ్రీ చేశాడు. ఆటోమేటిక్ బిల్డర్స్ బిల్డింగ్లు కడుతున్నారు. పని వాళ్ళకి పని ఇక్కడ 100 మంది నుంచినవాడు, రోజుకు 100 మంది నుంచినవాడు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఎవరు ముసలు కూర్చున్నారు, వయసు అయిపోయిన వాళ్ళు. పని అందరికీ పనులు ఉన్నాయి, ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు. రోజా చెప్పి అంబడి వాడు చెప్పేది ఎవరు వింటారు నాకు తెలియదు మీరు చెప్పిందా. చివరిగా సార్, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సూపర్ 6 పథకాల్లో పెన్షన్లు రాగానే పెన్షన్లో పెంచారు, 3000 నుంచి 4000 చేశారు. అలాగే ఉచిత బండ సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, అవి కూడా డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఉచిత ఇసుక విధానం కానీ, లేదా రేపు పండగ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఆ మహిళలకి. ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. మిగతా అన్ని కూడా చెప్పినట్టు చేయగలుగుతారంటారా? ఏమంటే ఇప్పుడు వాళ్ళ పొద్దున 6ంటికి నేను లేవలేదు. మా అమ్మకి వచ్చి పింఛన్ ఇచ్చి వెళ్ళిపోయారు కూడా. ఏంటమ్మా వచ్చి వెళ్ళారు అబ్బాయి అని చెప్పింది. పొద్దున 6ంటికి రేపు వస్తారు, ఇవాళ 31st ఇవాళే ఇచ్చేసారు. ఇంకేంటి కావాల్సింది అన్ని చేస్తున్నారు. నమ్మకం ఉంది కాబట్టి చేస్తారని, కాబట్టి అందరు ప్రజలు ఓటేశారు. జరుగుతున్నాయి చిన్నగా, ఒకే రోజు అయిపోతే ఏంటి. ఇప్పుడు చిన్నగా చేసుకుంటూ వస్తారండి. వీళ్ళు వెళ్ళేటప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు కావాలి కదా, డబ్బులు లేకుండా చేయండి ఎలా చేస్తాడు. ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాడు, చెప్పినట్టు చేస్తున్నాడు. ఓ రోజు లేట్ అయితే, ఓ రోజు ముందు ఇది ఏమైంది. ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత జనాలు అసలు అడుక్కున్నారు కదండి, అన్నాలు లేక రోడ్డు మీద దిగజారిపోయారండి. పనిచేసిన వాళ్ళు అడుక్కునే వాళ్ళ పరిస్థితికి వచ్చారండి. మరి ఇది ఇప్పుడు రేపు చేస్తున్నాడు, వాళ్ళు చేయకపోతే చేయనండి. 2 రోజులు లేట్ అయింది, ఏమైంది. జనం పళ్ళు కావాలి కానీ పని చేసుకుంటే డబ్బులు వస్తాయండి. ఉచిత బస్సాలు ఇవన్నీ ఏదో చంద్రబాబు అన్నారు కాబట్టి చేస్తున్నారు, కానీ ఎవరు కావాలి ఉచిత బస్సాలు. మార్పు అయితే వచ్చింది, మార్పు వచ్చింది కాబట్టే కదండి. 1 టౌన్లో బీజేపీ అంటే సైబుల్కి పనికిరాని బీజేపీ కూడా ఓట్లేసి గెలిపించుకున్నారు. సైబులు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు తప్ప ఎవరిని నమ్మలేదు. మనకు చంద్రబాబు రాజు కావాలి, ఇంకెవరు వచ్చినా లాభం లేదు, వీడు వేస్ట్ అని డిసైడ్ చేశారు మైండ్లో. ప్రజలందరూ 151 సీట్లు తరిమి కొట్టేశారు. ఎందుకు తరిమి కొట్టారు, ఇతనంటే వద్దు. బీజేపీ 60,000 ఓట్లతో మన ముస్లింస్ వేసి గెలిపించారంటే ఏంటంటే అర్థం. ఎందుకు గెలిపించారు, ఇంక వద్దు మనకి, ఇతను వద్దు, వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నారు, వదిలేశారండి. అది జరిగింది. అవి చెప్పుకోవడమే, ఆయన ఏది చెప్పుకుంటాడు తప్ప ప్రజలకు ఇప్పుడు ఏరుగా. ఎందుకంటే ఏదో రేట్లు పెంచాడు, మందు రేటు పెంచాడు. మందు రేటు పెంచాడు అదే లెక్క. అసలు మందు తీసేసి సన్నాసి ముందు చేసి మా పెదనాన్న ఉంటాడు, మా పెదనాన్న చచ్చిపోయాడండి పక్షవాతం వచ్చి. గత 20 సంవత్సరాలు తాగుతున్నాడు సరదాగానే, ఏం అవ్వలేదు. వీడు వచ్చిన ముందు తాగి 6 నెలల్లో పక్షవాతం వచ్చి చచ్చిపోయాడు. ఏంది ఏదో భూమి చెప్పాడు. ఇప్పుడు ఏంది ఆ పేర్లు, మరి ఏ బ్రాండ్లు ఏ మందు ఎందుకు తెప్పించలేకపోయాడు. బార్లో అంత మందు ఉండే కదా, మరి ఇతన్ని తెప్పించాడు, అతన్ని తెప్పించలేకపోయాడు. ముఖ్యమంత్రిగా మరి ఇది తెప్పించాడుగా 2 నెలల్లోనే, మరి అది తెప్పించలేకపోయాడు. కావాలని వద్దుకున్నారండి. మాసుల మీద ఆనిపేరేంది నాకు అర్థం కాదు. మాసుల మీద ఆనిపేరేంది, ఆ మాటల్లో 8 కోట్లు పెట్టి ఆ రాళ్ళు మీద చెక్కిచ్చాడంటారు ఫోటోలు. దేవుడే లేదా సాయిబాబా నాకు అర్థం కాదు. అన్ని నాశనం చేసి పారేసి జనాన్ని ముంచేసి అతను వద్దనుకున్నాడు, చేయనిపించింది, ప్రజలందరూ వద్దనుకున్నారు. అది జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత పెన్షన్ టైంకి వస్తుందా, లేకపోతే ఏమైనా 2-3 రోజులు లేట్ అవుతుందా? లేదు, టైంకి వస్తుంది, పొద్దున్నే వచ్చేస్తుంది. పింఛన్ మాత్రం కరెక్ట్ గా వచ్చేస్తుంది. 4,000 చేశారు. గతంలో ఎలా ఉండేదమ్మా, గతంలో ఎలా ఉండేదంటావు? గతంలో కొద్దిగా లేట్ గా ఇచ్చారులే. 250 పెంచి ఇచ్చారు 3,000. ఇప్పుడు ఈయన ఎక్కాక 4,000 ఇస్తున్నారు. బానే ఉందంటారా, గవర్నమెంట్ బానే ఉందా? బానే ఉంది.